ఈ రోజు భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ నర్సాపూర్ అసెంబ్లీ కార్యాలయంలో ఎస్ఐఆర్ పై సమీక్ష సమావేశం మరియు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నర్సాపూర్ అసెంబ్లీలో 308 BLA 2లు ఉన్నాయి. అందరూ తమ తమ బూత్ లో ఒక కౌంటర్ ఓపెన్ చేసుకుని ఓటర్ నమోదు ప్రక్రియ పాల్గొని వేగవంతంగా చేయాలి. BLA 2 ఇంటింటికి వెళ్లి వారికి గణన ఫారం వచ్చాయా, వాటిని నింపారా లేదా చూసి నింపకపోతే దగ్గర నుండి నింపాలి. ఈ ప్రక్రియ మొత్తం కూడా వేగవంతం చేయాలని రాష్ట్ర పార్టీ ఆదేశించిన సందర్భంగా జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులు కూడా ఈ ఓటర్ నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొని వారు ఇచ్చిన తేదీ కంటే 5 రోజుల ముందే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఈ యొక్క సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంగసాని సురేష్, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు రమేష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు రాజేందర్, జిల్లా కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, జిల్లా కోశాధికారి ఆంజనేయులు గౌడ్, జిల్లా నాయకులు పెద్ద రమేష్ గౌడ్, కౌన్సిలర్ పోటీదారులు శ్రీనివాస్, మండల అధ్యక్షులు నీలి నగేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి సంగసాని రాజు, బీజేపీ నాయకులు సంజీవ, నవీన్ గౌడ్, నాగేష్ గౌడ్, బీజేవైఎం, అనిల్ శ్యామ్, ప్రేమ్, రాజేష్ తదితరులు పాల్గొనడం జరిగింది. ఇప్పుడు చాలా అన్ని 90% వరకు ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్నీ కూడా పంపించడం జరిగింది. కాబట్టి ఈరోజు నర్సాపూర్ అసెంబ్లీ నుంచి 308 BLA 2లను మరి రాష్ట్ర పార్టీ ఇక్కడ నియమించడం జరిగింది. ఒక BLA 1 కూడా నియమించడం జరిగింది. ఈ యొక్క BLOలకు ఆఫీసర్స్కు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఏ వార్డుకు పోయినా కానీ, ఏ బూత్కు పోయినా కానీ, మా ఒక్క పార్టీ కాదు, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, అందరి BLA 2లకు చెప్పి మరి మీరు ఆ వార్డులో పోయి పని చేసినట్టయితే మరి అందరి ఓట్లు కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు 2002లో జరిగిన ఈ ప్రక్రియ మళ్ళీ ఇప్పుడు 2026లో జరుగుతున్నది. కాబట్టి దీంట్లో దొంగ ఓట్లు చాలా మటుకు కూడా మరి ఒక్కొక్కరు 4 చోట్ల ఓటేసే అవకాశం ఇంతవరకు ఉన్నది. కానీ పనిని కూడా చెక్ పెట్టాలని చెప్పే ఈ యొక్క రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకుంది. కాబట్టి మరి మా రాష్ట్ర పార్టీ కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉండి మరి ఎప్పుడైతే చనిపోయిన ఓట్లు, మరి దొంగ ఓట్లు ఇవన్నిటి కూడా నియంత్రించినట్టయితేనే మరి దేశంలో నిజమైన ఓటర్కు ఓటర్కు కలుగుతుందని చెప్పి మరి చాలా సీరియస్గా రాష్ట్ర పార్టీ దీనిపైన మాకు డైలీ రోజుకు 2 సార్లు సమీక్షా సమావేశాలు, జూమ్ మీటింగ్లు నిర్వహించడం జరుగుతున్నది. నేను ఒకటే చెప్తున్నా, నర్సాపూర్ అసెంబ్లీ నుంచి 308 మంది BLA 2లు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మరి రాష్ట్ర పార్టీ మరి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మరి ఐడి కార్డులు కూడా పంపడం జరిగింది. మీకు ఒకటే విజ్ఞప్తి, మీరందరూ కూడా మీ వాళ్ళలో ఉన్న ఓటర్స్ను కలిసి వాళ్లకు ఎన్యూమరేషన్ ఫామ్ వచ్చిందా రాలేదా తెలుసుకొని మరి వచ్చినట్టయితే అది ఏ పద్ధతిలో నింపాలని చెప్పి మీరు వాళ్ళ ఫామ్స్ అన్నీ కూడా మీరు నింపినట్టయితే వారికి చాలా మనకు బాగుంటుంది. అదేవిధంగా వారికి నిజమైన ఓటు కల్పించినట్టు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు నుంచి అందరం కూడా రాష్ట్ర పార్టీ చెప్పడం ఏంటిదనంటే, ఏ పెద్ద నాయకులు కానీ చిన్న నాయకులు కానీ తమ బూతులలో మరి ఈ యొక్క ఓటర్ ప్రక్రియ నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా BLA 2లకు తమ గ్రామాలలో కానీ వార్డులో కానీ ఒక టేబుల్ వేసుకొని, ఒక 4 కుర్చీలు వేసుకొని మరి అక్కడ ఉన్న సమాచారం, గ్రామంలో సమాచారం ఇచ్చి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఫాములు ఫిలప్ చేయాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ముస్లిం ఓట్లు తీసేస్తారని చెప్పి ఒక విష ప్రచారం చేస్తున్నారు. ఇది తప్పు. నిజమైన ముస్లింలు, భారత పౌరసత్వం పొందిన ప్రతి ముస్లింను ఓటు హక్కు ఎక్కడికి కూడా పోదు, అందరికీ కూడా ఓట్లు ఉంటాయి. కాబట్టి మీరు ఎవరు కూడా దీనిపైన భయపడవలసిన అవసరం లేదు. ముస్లింలు అంటే బీజేపీకి పడదనే ఒక చెడు ఉద్దేశంతో ఇలాంటివి చేస్తున్నారు. ముస్లిం సోదరులు కూడా అందరూ కూడా ఈ నమోదు ప్రక్రియలో పాల్గొంటున్నారు. మరి నర్సాపూర్లో చూసినట్టయితే చాలా వాళ్ళలో ఒక 5 నుంచి 6 వాళ్ళలో
100 నుంచి 150 ఓట్ల వరకు హైదరాబాద్లో నివాసం ఉంటున్న ముస్లింల ఇక్కడ ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసేయబడుతుంది. మరి నిజమైన ఓటర్కు ఒకటే ఓటు హక్కు ఉండాలి తప్ప 4 జాగాల్లో వేసే హక్కు అది చట్ట విరుద్ధము. మరి దీన్ని అతిక్రమించి ఎవరైనా మోసం చేసి 2 ఓట్లు 2 జాగాల్లో ఓటు హక్కు తెచ్చుకోవాలని ప్రయత్నించినా కానీ వీళ్ళు ఈ యొక్క ఎలక్షన్ కమిషన్కు శిక్షార్హులు అవుతారని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం మరి వేగవంతం చేసి మరి మనకి ఇచ్చిన కటప్ డేట్ కంటే ఒక 5 రోజుల ముందే ఈ కార్యక్రమాన్ని నర్సాపూర్ అసెంబ్లీలో దిగ్విజయం చేద్దామని చెప్పి తెలియజేస్తూ అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొందామని చెప్పి కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.